హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో ఎకానమీ అనేది చాలా పడిపోయిందండి. సో మనలో చాలామంది ఎంతో ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయితే అయ్యున్నాం. సో ఇలాంటప్పుడే మనందరికీ ఒక ఆలోచన వచ్చింది, అరే మన ఇంట్లోనే ఉండి సంపాదిస్తే ఎంత బాగుండో అనే ఆలోచన మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. సో మన ఇంట్లో ఉండి సంపాదించాలంటే మనం ఏం చేయాలి? సో పూర్వకాలంలో అయితే మనం సంపాదించాలంటే రెండు మార్గాలు ఉండేటువంటి. ఒకటి పాత సినిమాలో చూపించిన విధంగా ఏ రిక్షా దొక్కో ఏదో ఒక పని చేసో మనం సంపాదించుకొని మన కుటుంబానికి సరిపోయే డబ్బులైతే సంపాదించుకోవడం. సో రెండోది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. మన దగ్గర ఉన్న డబ్బుని సంపాదించాలండి. అంటే మనం సంపాదించడం కాకుండా మనం కష్టపడి కాకుండా మన దగ్గర ఉన్న డబ్బుని సంపాదించినప్పుడే మనం పైకి ఎదిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫైనాన్షియల్గా. సో అలాంటి ఒక అవకాశమే ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి మన దగ్గర ఉన్న డబ్బుని తీసుకెళ్ళి ఏదైనా ల్యాండ్ కొనడము, లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బుని తీసుకెళ్ళి గోల్డ్ రూపంలో కొనడము, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేకపోతే ఇంకో స్కీమ్ అయితే ఇన్వెస్ట్ చేయడం. సో ఇప్పుడు ఈ స్మార్ట్ జనరేషన్లో మన ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలంటే చాలా కొత్త మనకు ప్లాట్ఫామ్స్ అయితే దొరకాయండి. అలాంటి ఒక ప్లాట్ఫామే క్రిప్టో కరెన్సీ. దీన్నే డిజిటల్ మనీ అని కూడా అంటారు. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, దీంతో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుందా, అసలు కంప్లీట్గా ఈ క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ వీడియో మొదట నేనే చేద్దాం అనుకున్నాను. అసలు దాని గురించి మొత్తం క్లియర్గా అనాలిసిస్ చేసి మీ అందరికి ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. బట్ నేను చెప్పడానికంటే కూడా ఒక ఎక్స్పర్ట్ చెప్తే సో మీ అందరికీ బాగా అర్థమవుతుంది. ఈ టాపిక్ మీద మంచి మీకు కూడా ఉపయోగపడే అవకాశం ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో మనం ఒక ఎక్స్పర్ట్ ఇంటర్వ్యూ అయితే ఈరోజు తీసుకోబోయే ప్రయత్నం అయితే చేస్తున్నాం. వీడియో అయితే దీని మీద ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు వీడియో. క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకునే ప్రయత్నంలో మనం ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి అయితే వచ్చామండి, సురేష్ రాయల్ గారు. సో గత 20 సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్ సెక్టార్లో కావచ్చు, ఇన్సూరెన్స్ రంగంలో కావచ్చు, ఎన్నో రెప్యూటెడ్ బ్యాంక్స్కి సేవలు అందించిన అపారమైన అనుభవం అయితే సురేష్ రాయల్ గారికి ఉంది. సో సురేష్ రాయల్ గారు ఈరోజు మన ముందు ఉండడం నిజంగా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను. సార్, ఇట్స్ రియలీ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ ఛానల్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? రియలీ గ్రేట్ వెంకట్. నిజంగా నీ వీడియోస్ కూడా చూస్తూ ఉంటానన్నమాట. చాలా మంచి ఇనిషియేషన్స్ తీసుకుంటా ఉంటావు. ఎవరికైనా రిఫ్రెష్ అవ్వాలంటే నీ వీడియోస్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది కూడా కంప్లీట్ పిక్చర్ ఇస్తున్నావు. సో ఈరోజు క్రిప్టో కరెన్సీ గురించి అడగడానికి వచ్చావు. సో రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ యూ ఎంటర్డ్ ఇన్ టు ద ఫైనాన్షియల్ సెక్టార్. సార్, ఇప్పుడంటే క్రిప్టో కరెన్సీ అనేది ట్రెండింగ్ టాపిక్లో ఉంది. సో నాకు తెలిసి నేను క్రిప్టో కరెన్సీ అనే మాట వినింది మీ దగ్గర నుంచి. మీరు ఇప్పుడు జనాలందరూ క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుతున్నారు, అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత 6 సంవత్సరాల ముందే మీరు దీని గురించి చెప్పినట్టు నాకైతే బాగా గుర్తుంది. సార్, అసలు బేసిక్గా ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటారు? వెంకట్, క్రిప్టో కరెన్సీ అంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. దట్టు బ్లాక్ చైన్ మేనేజ్మెంట్ అంటే ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే సెక్యూర్డ్గా, ట్రస్టెడ్గా ఏదైతే కరెన్సీ ఉంటుందో, ట్రస్టెడ్గా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాన్ని మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటాం. ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసిన ఏ ఒక్క ప్రోడక్ట్ అయినా సరే ట్రస్టెడ్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం సెక్యూర్డ్ ఉంటుంది. సో ఆ ట్రస్ట్ని, సెక్యూర్డ్ని తీసుకొని బ్లాక్ చైన్ నుంచి ఒక ప్రోడక్ట్ ఏదైతే బయలుదేరిందో వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ క్రిప్టో కరెన్సీ అనమాట. క్రిప్టో కరెన్సీ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ కరెన్సీ. మనం ఏమైతే ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే వాడుతున్నామో అదేవిధంగా క్రిప్టో కరెన్సీలో కూడా మనం లోకల్ లెవెల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ని, మన ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ని తీర్చుకోవడానికి ఒక సదుద్దేశంతో వచ్చిన కరెన్సీ అని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ ఇవన్నీ కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఇది ఏ విధంగా చాలా మంచిగా వెళ్తుందా లేదంటే ఇంకెక్కడన్నా స్టాప్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అనేది డిసైడ్ అవుతుంది. ప్రస్తుతానికైతే క్రిప్టో కరెన్సీ ఈజ్ ఎ డిజిటల్ కరెన్సీ అండ్ అట్ ది సేమ్ టైం యూజింగ్ అక్రాస్ వరల్డ్ అనమాట. అన్ని దేశాలలో యూజ్ చేసుకోగలిగే విధంగా డిజైన్ చేసిన వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ డిజిటల్ కరెన్సీ. గవర్నమెంట్ పాత్ర ఎలా ఉంటుంది? అసలు ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఎంకరేజ్ చేస్తుందా? అసలు ఇది ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం అనేది లీగలేనా? అసలు ఇండియాలో ఎలా చూడొచ్చు సార్ దీన్ని? మనం ఇన్వెస్ట్ చేయడం సేఫేనా? గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ ఏం చెప్తుంది సార్, ఇండియన్ గవర్నమెంట్? ఇంతవరకు కూడా డిజిటల్ కరెన్సీ అనేది
గవర్నమెంట్ కానీ ఎనీ ఆర్గనైజేషన్ ఆథరైజ్డ్ అని కానీ లేదంటే వాళ్ళ పర్యవేక్షణ అని కానీ ఉండదు వెంకట్. జనరల్గా ఇప్పుడు మనం మన ఇండియన్ కరెన్సీ తీసుకుంటాం, దాని తర్వాత వరల్డ్ మొత్తం వెళ్తాం. మనకి ఏ కరెన్సీ అయితే ఉందో ఈ కరెన్సీకి కంప్లీట్ రెగ్యులేషన్ బాడీ అనేది ఆర్బీఐ ఉంది, రైట్? సో అదేవిధంగా ప్రతి ఒక్క కంట్రీలో వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఆర్బీఐ లాగా ఫెడరల్ లాగా ఈ విధంగా ఉంటుందన్నమాట. కానీ క్రిప్టో కరెన్సీ మాత్రం ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక వ్యవస్థ కానీ పర్యవేక్షణ ఉండదు. ఈ క్రిప్టో కరెన్సీ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ల చేతుల్లో ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్ ద కమ్యూనిటీ, అంటే గ్రూప్ ఆఫ్ ది పీపుల్ వరల్డ్ వైడ్ దీన్ని యూస్ చేస్తూ ఉంటారు, పర్యవేక్షిస్తూ ఉంటారు, వ్యాలిడేట్ చేస్తూ ఉంటారు, మైనింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి డిజిటల్ కరెన్సీకి పర్టికులర్గా ఒక ఆర్గనైజేషన్ ఒక రెగ్యులేషన్ అనేది ఇప్పటి వరకు లేదు. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లాస్ట్ 2017 అప్రాక్సిమేట్లీ అప్పుడు బ్యాన్ చేశారు అని చెప్పారనమాట. దాని తర్వాత ఇండియన్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, బ్యాన్ చేయడానికి లేదు కానీ రెగ్యులేట్ చేయడానికి ఏ ప్రాసెస్ ఉందో దాన్ని వెతకండి అని. సో ఇప్పుడు ఆ ప్రాసెసే నడుస్తోంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్తోంది డిజిటల్ కరెన్సీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, చూడండి అని చెప్పేసి. సో కాబట్టి గవర్నమెంట్ ఏ స్టెప్తో వస్తుందో, ఇండియన్ గవర్నమెంట్ ఏ స్టెప్తో వస్తుందో చూసుకున్నామంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ కరెన్సీ. డిజిటల్ కరెన్సీ అంటే మనం ఏదో అభూత కల్పనలాగా చూడాల్సిన అవసరం లేదు. మన అసెట్స్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంటుంది, గోల్డ్ ఒక అసెట్ క్లాసు, ఈక్విటీ ఒక అసెట్ క్లాసు, మ్యూచువల్ ఫండ్స్ ఒక అసెట్ క్లాస్, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ కూడా వన్ ఆఫ్ ది అసెట్ క్లాస్ అంతే. సో దాన్ని రెగ్యులరైజ్ చేస్తే అది అథెంటికేటెడ్ అవుతుంది, అది రెగ్యులరైజ్ చేయకపోతే అథెంటికేటెడ్ కాని కరెన్సీ అవుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్ డెసిషన్ అనమాట ఆన్ దిస్. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ అండ్ నాట్ లీగల్. సో ఫ్రేమ్స్ అన్నీ జరుగుతోందన్నమాట, ప్రాసెస్ అంతా జరుగుతోంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. వితిన్ 5-6 monthsలో మేబీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా విత్ గుడ్ నోట్ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా చాలా మంచి పెద్ద పెద్ద దేశాలు కూడా క్రిప్టో కరెన్సీని రెగ్యులరైజ్ చేస్తోంది, క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తోంది. సో ఇప్పుడు జర్మనీ కానీ ఇటువంటి కంట్రీస్లోకి వెళ్తే మనం ఏ విధంగా అయితే పేటిఎం, గూగుల్ పేలో స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ పే చేస్తున్నాం కదా, ఆ విధంగా ఈ కరెన్సీని ఆల్రెడీ యూస్ చేస్తున్నాయి నెంబర్ ఆఫ్ కంట్రీస్. ఇందులో అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? స్టాక్ మార్కెట్కి ఈ క్రిప్టో కరెన్సీకి డిఫరెన్స్ ఏముంది? ఇందులో ఎంత నుంచి ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు? కొంతమందికి దీంట్లో ఉన్న అపోహ ఏంటంటే దీనికి లక్షల్లో ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే కోట్లలో ఇన్వెస్ట్ చేయాలి అని చాలామంది అసలు దీని జోలికే వెళ్ళట్లేదు. సార్ ఎంత నుంచి ఎన్ని రూపాయల వరకు దీంతో పెట్టచ్చు? దీనికి రిస్క్ ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుంది సార్? నేను ఒక్కటి చెప్పగలను వెంకట్, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ కంటే డైరెక్ట్గా వెళ్ళేదానికంటే కూడా ఏంటి అసలు చాలా వరకు స్టాక్ మార్కెట్ని చూసి క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చాయి కదా, చూసి ఆ గ్రాఫ్ ఈ గ్రాఫ్ అని. సో మనకేంటంటే స్టాక్ మార్కెట్కి వచ్చే కొద్దీ కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్, అండ్ అట్ ది సేమ్ టైం క్రిప్టో కరెన్సీకి వచ్చే కొద్దీ కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. సో స్టాక్ మార్కెట్లో మనకి అప్రాక్సిమేట్లీ ఒక 5000 కంపెనీస్ ఉంటాయి, లిస్టెడ్ డీలిస్టెడ్ ఈ కంపెనీస్ అన్నీ కూడా. ఏ ఒక్క కంపెనీ తీసుకున్నా దానికి ఫండమెంటల్స్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్బీఐ ఉందనుకోండి, ఎస్బీఐలో డిపాజిట్లు ఉంటాయి, క్యాష్ విత్డ్రాయల్స్ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి. సో అవన్నిటిని బ్యాలెన్స్ షీట్లో చేసి పెట్టుంటారనమాట. సో ఏ ఒక్క షేర్ని తీసుకున్నా మనం ఆస్తి కింద కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను అసెట్ క్లాస్ అని చెప్పాను, కానీ ఈ ఆస్తులు వేరే, డిజిటల్ ఆస్తి వేరే. సో కాబట్టి స్టాక్ మార్కెట్లో ఏదైతే స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయో దానికి ఒక అథెంటికేటెడ్ ఆర్గనైజేషన్ సెబీ ఉంది. ప్రతి క్వార్టర్లీ కానీ ఎప్పుడు ఎటువంటి రిజల్ట్స్ ఇచ్చినా ఎటువంటి క్వైరీస్ వచ్చినా వాళ్ళకి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఆన్సర్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఇట్ విల్ కంటిన్యూ, ఆర్ అదర్వైజ్ లీగల్ యాక్షన్ తీసుకుంటుంది. క్రిప్టో కరెన్సీకి వచ్చే కొద్ది ఇంతకుముందు చెప్పాను కదా, రెగ్యులేషన్స్ అనేది లేదు. ఇప్పుడు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇండియాలో? సో ఇండియాలో వన్స్ ఈ సుప్రీంకోర్టు ఇవన్నీ ఇచ్చిన తర్వాత చాలా యాప్స్ వచ్చాయన్నమాట. ఇండియన్ కరెన్సీతో ట్రేడ్ చేసేటట్టు యాప్స్ తీసుకొని వచ్చాయి. వర్జీరెక్స్ అని చెప్పండి, జెప్పే చెప్పండి, రైట్? సో కాయిన్ బేస్ చెప్పండి, కాయిన్ స్విచ్ చెప్పండి, ఇటువంటి యాప్స్ చాలా వచ్చాయి, మంచి అథెంటికేటెడ్ యాప్సే. సో ఈ యాప్స్ నుంచి మనం ఎన్రోల్ చేసుకొని దాంట్లో 100 రూపాయల నుంచి 100-200 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిట్కాయిన్ ఉంది. బిట్కాయిన్ అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఈరోజు 25 లక్షలు 26 లక్షలు ఉంది. ఒక బిట్కాయిన్ని 26 లక్షలు పెట్టి కొనాల్సిన అవసరం లేదు.
మనం 100 రూపాయలు పెట్టినా 100 రూపాయలకు సరిపడా బిట్ కాయిన్ వస్తుంది. కాకపోతే 0.0000001 ఆ విధంగా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం గ్రాములు ఎట్టుకుంటాం, గోల్డ్ 1 గ్రాము 1.23 మిల్లీ ఎట్టుకుంటాం కదా, క్రిప్టో కరెన్సీ కూడా అంతే, పాయింట్స్లో కూడా వస్తుందన్నమాట. సో ఎంత డబ్బు ఉంటే అంత కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. కానీ కొని అమ్మేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహన ఉండాలి. రెండవది లక్షల రూపాయలు. చాలామంది నేను ఈరోజు నీ వీడియో నీ షూట్కి నేను ఒప్పుకోవడానికి కారణం ఏమంటే, నేను చూస్తున్నాను చాలామందిని ఎప్పుడో ఒక 100-200 పెట్టుంటారు, లేదంటే 500 పెట్టుంటారు. 500 1000 రూపాయలు అయిపోతుంది, లేదంటే 2000 అయింది, లేదంటే 5000 అయిపోయింది. సూపర్, ఇది ప్రాసెస్ ఏదో బాగుంది కదా అని 5000 వచ్చింది కదా అని 5 లక్షలు అప్పు తీసుకొని వచ్చి పెడుతున్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. క్రిప్టో కరెన్సీలో ఎప్పుడు కానీ మైన్యూట్ అమౌంట్ పెట్టండి. ఒకవేళ గవర్నమెంట్ రెగ్యులేట్ చేసి అన్నీ సవ్యంగా ఉందనుకోండి, అప్పుడు లక్షల రూపాయలు ఉన్నా కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నీ అనిస్థితిలో మనం ఎక్కువ డెసిషన్స్ తీసుకోవడం ఉత్తమం కాదు. ఇప్పుడు రీసెంట్గా మనం న్యూస్లో వాటిలంతా చూస్తున్నాం, చైనా దీన్ని బ్యాన్ చేసింది అంటున్నారు ఈ క్రిప్టో కరెన్సీని. సో కొంతమంది ఉద్దేశం, భయం ఏంటంటే ఇది ఏమన్నా హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుందా, మనం దీంట్లో పెట్టిన పెట్టుబడి ఏమన్నా పోతుందా, అసలు ఇది ఎంతవరకు సెక్యూర్డ్ అనేది దాని మీద అయితే చాలామంది డౌట్ అయితే ఉంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? నేను స్టార్టింగే చెప్పాను, ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ పరిణితి చెందుతూ వస్తుందో దాని అప్డేటెడ్ టెక్నాలజీ వస్తుంది. ఇప్పటి వరకు బ్లాక్ చైన్ టెక్నాలజీ రావడానికి కారణం ఏంటంటే ఆ సెక్యూరిటీ, ఆ ట్రస్టే. ఇప్పుడు గోల్డ్ అనుకోండి, గోల్డ్ మనం తీసుకెళ్తే వాళ్ళు ఒకసారి మనల్ని విచిత్రంగా ఇటు బంగారు కల్లా చూస్తారు, రైట్? ఎందుకంటే అది కరెక్టా కాదా అని. సో అటువంటిది బిట్ కాయిన్స్ అయినా, ఇథీరియం కాయిన్స్ అయినా, బినాన్స్కి అయినా, క్రిప్టో కరెన్సీ ఏదైనా సరే ట్రస్టెడ్ ఉంటుంది. రెండవది ఎవరు మార్చలేనిది. ఒక్కసారి బ్లాక్ క్రియేట్ అయితే ఈ బ్లాక్ని ఎవరు మార్చలేరు. దాని నుంచి చైన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడమే కానీ హ్యాక్ చేయడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చైనా ఏదైతే బ్యాన్ చేసింది అంటున్నారో వాళ్ళు ఇప్పటికీ దగ్గర కొన్ని 100 సార్లు అన్నారనమాట. రోజు తెల్లవారుతలేస్తేనే మేము క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేసినాం అని అంటున్నాం. ఎందుకంటే దాని వెనకాల కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి అంటారు చాలా వరకు కూడా. ఎప్పుడైతే మనం ఏదన్నా కొనుక్కోవాలనుకోండి, అటువంటప్పుడు మన లాంగ్వేజ్లో చెప్తాను, ఏదన్నా ఒక ఏరియాలో మనం స్థలం కొనుక్కోవాలనుకోండి, మనమే వెళ్ళి ఈ స్థలం బాగుంటుంది, ఇది ఇంత ఉంటుంది అంటే ఏమవుతుంది, నెక్స్ట్ డేకి దాని రేట్ పెరుగుతుంది. ఇక్కడ అంత రేట్ లేదండి అంటాం. అదే మనం అమ్మాలంటే చాలా రేటు వెళ్తుంది అంటాం. సేమ్ ఎప్పుడైతే చైనా ఉందో, చైనా ఏదన్నా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు, లేదంటే ఇంకొకసారి తెల్లవారుతో లేసి బ్యాన్ చేసామంటారు. సో వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ చేసి దాన్ని నోడ్ వచ్చేంత వరకు చైనా అని చెప్పండి, ఎవరైనా అని చెప్పండి, బ్యాన్ చేశారంటే నమ్మడానికి ఉండదు. ఈ క్రిప్టోలో రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉంటుందంటే మీరేం చెప్తారు? వెంకట్, ఇది రిస్క్ రివార్డ్ రేషియో అనేది వెరీ హై ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన స్టాక్ మార్కెట్కి దీనికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు చాలా వేరియేషన్ ఉంటుందన్నమాట. అబ్నార్మల్ రిటర్న్స్ వస్తుంది, అబ్నార్మల్ లాస్ కూడా వస్తుంది. అంటే మార్కెట్ ట్రెండ్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే రిస్క్ రివార్డ్ రేషియో మాత్రం చాలా హై ఉంటుంది. సో రిస్క్ హై ఉంటుంది అంటే మనం పెట్టిన, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు పెట్టామనుకో, 10,000 రూపాయలు 800, 900, 1000 రూపాయలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే 10,000 రూపాయలు లాస్ట్ 7 మంత్స్లో చూసుకుంటే 2.5 లక్షలు 3 లక్షలు అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ లాస్ట్ నేను చెప్పాను ఇంతకుముందు కూడా, 7 ఇయర్స్, లాస్ట్ 7 ఇయర్స్ ఈజ్ 1 అండ్ లాస్ట్ 7 మంత్స్ అంటే లాస్ట్ 7 మంత్స్, దానికి ముందు 7 ఇయర్స్ వచ్చి ఒక ఎరా, లాస్ట్ 7 మంత్స్ వచ్చి ఒక ఎరా. సో లాస్ట్ 7 మంత్స్ ఏమో ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ 100 టైమ్స్ 50 టైమ్స్ ఇచ్చింది. దానికి ముందు 7 ఇయర్స్ ఏమో 10 టైమ్స్ 2 టైమ్స్ 3 టైమ్స్ ఇచ్చింది. సో మన రిస్క్ రివార్డ్ రేషియో ఈజ్ గోయింగ్ టు బి వెరీ హై. కానీ ఏ సైకిల్లో ఉన్నామా, అప్ ట్రెండ్లో ఉన్నామా, డౌన్ ట్రెండ్లో ఉన్నామా, ఇవి కొంచెం చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన టైం. కానీ ఓపెన్గా చెప్పాలంటే మేజర్ ఎక్స్పోజర్ పెట్టుకోకూడదు, కొంచెం అమౌంట్ పెట్టేసుకొని కావాలంటే చేసుకోవచ్చు. కానీ బట్ వీ హ్యావ్ టు వెయిట్ అప్ టు గవర్నమెంట్ డెసిషన్. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా చెప్పలేదు, ఇల్లీగల్ అయితే కాదు అని లీగల్ కూడా కాదు. సో గవర్నమెంట్ వన్స్ మొత్తం గైడ్లైన్స్ అంతా ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు అథెంటికేటెడ్ ఇన్వెస్ట్మెంటే కదా, హ్యాపీగా ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్ అయితే ఎప్పుడు గవర్నమెంట్ అలో చేసినా, గవర్నమెంట్ అలో చేయకపోయినా రిస్క్ మాత్రం అప్ అండ్ డౌన్ కామన్. క్రిప్టోలో మేము ఇన్వెస్ట్ చేస్తే దీనివల్ల కలిగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ ఒక 3 చెప్పమంటే ఏం చెప్తారు సార్?
అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ప్రతి ఒక్క ప్రోడక్ట్లో ప్రతి ఒక్క వస్తువు మీద ఉంటుంది వెంకట్. కానీ ఇక్కడ మనకేంటంటే అడ్వాంటేజెస్ చెప్తాను. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కొత్తగా వస్తుంది, కొత్త సబ్జెక్టు, ఇంకా చాలామందికి తెలియదు. మనము ఫోన్స్ వచ్చినప్పుడు చాలా టెక్నికల్గా లేనప్పుడు కూడా గమ్మునే ఉన్నాం. కానీ భారతదేశం యొక్క మంచి ఇదేంటంటే ఎటువంటి టెక్నాలజీ వచ్చినా ఈజీగా అడాప్టబిలిటీ అనమాట. మనదన్నీ ఎక్స్ట్రీమ్ ఉంటుంది, ఏది వాడినా ఎక్స్ట్రీమ్గా వాడతాం. సో ఇప్పుడే జస్ట్ క్రిప్టో కరెన్సీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకున్న వాళ్ళకి మన ఇండియన్ గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఇయర్స్ కానీ పెరుగుతూ వెళ్ళే కొద్దీ అబ్నార్మల్ రిటర్న్స్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1. రెండవ అడ్వాంటేజ్ ఏమంటే మూవబిలిటీ. మన ఏ ప్రాపర్టీ కానీ మనం కస్టోడియన్గా ఉండాలి. దీనికి మన కస్టోడియన్ అవసరం లేదు. మన సెక్యూరిటీకి సంబంధించిన పాస్వర్డ్స్, కీసు, ప్రైవేట్ కీస్ ఉంటాయి. ఆ ప్రైవేట్ కీస్ అవి కానీ సెక్యూర్డ్గా పెట్టుకోగలిగితే మనం ఏ ఒక్క ఆస్తిని, బంగారుని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సిన పనిలే, భూమిని కాపాడుకోవాల్సిన పనిలే, ఆటోమేటిక్గా అది డిజిటల్ రూపంలో ఉండిపోతుంది అనమాట. కాపాడుకోవాల్సిందంతా ఏంటి? పాస్వర్డ్స్, యూజర్ ఐడీస్. సో మూడవది ఏంటంటే వీ కెన్ యూజ్ దిస్ కరెన్సీ అక్రాస్ వరల్డ్. ప్రపంచంలో ఎక్కడ, సే ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ ఉన్నారు, మీ బ్రదర్ యూఎస్లో ఉన్నారు, మీ బ్రదర్ యూఎస్ నుంచి మీకు ఏమన్నా ఒక 1 lakh 2 lakhs పంపించాలనుకోండి, భయ కావాలి అంటే సెకండ్స్లో అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇక్కడ మీరు ఎన్కాష్ చేసుకుంటే అయిపోతుంది. అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ అంటారా? సేమ్ అడ్వాంటేజెస్ని తిప్పించి చెప్తే డిసడ్వాంటేజెస్. ఇప్పుడు నేను చెప్పాను పాస్వర్డ్స్, యూజర్ ఐడీస్. క్రిప్టో కరెన్సీ ఉన్నంత సెక్యూరిటీ, ట్రస్ట్, సేఫ్టీ ఏది ఉండదు. కానీ అవన్నీ ఎక్కడుంటాయి? మన మొబైల్లో, మన ల్యాప్టాప్స్లో, మన సిస్టమ్స్లో ఉంటాయి. దానికి సంబంధించిన పాస్వర్డ్స్ అవన్నీ మనం ఈ లింక్స్, ఆ లింక్స్ ఏవేవో క్లిక్ చేస్తూ ఉంటాం. ఈవెన్ ఒక్కోసారి మన పాస్వర్డ్ హ్యాక్ అయింది, లేదంటే ఏటీఎం కార్డ్ హ్యాక్ ఏదో అంటారు కదా. సో అటువంటప్పుడు ఒకవేళ హ్యాకర్స్ మన మొబైల్నో సిస్టమ్నో హ్యాక్ చేసినప్పుడు మన యూజర్ ఐడి, పాస్వర్డ్స్ కానీ వాళ్ళకి కంప్లీట్గా కానీ తెలిస్తే ఓటీపీ రావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొబైల్ సిమ్ కూడా కాపీ చేసుకుంటున్నారు. సో అటువంటి అంత టెక్నాలజీలో ఉన్నా కానీ మన పాస్వర్డ్స్, మన యూజర్ ఐడీస్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 నేను చెప్పాను, వెళ్తే చాలా అబ్నార్మల్ పెరుగుతుంది, ఒకవేళ పడిపోతే కూడా అదే విధంగా పడిపోతుంది అన్నాను. సో అదొక డిసడ్వాంటేజెస్. దట్ టు వీఆర్ ఇన్ ఇండియా. ఇంకా ఇండియాలో అన్సర్టనిటీ ఉంది, ఇంకా ఫైనలైజ్ చేయలేదు గవర్నమెంట్. సో అదొక డిసడ్వాంటేజెస్. అయితే కానీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేసింది అనుకో, ఈ డిసడ్వాంటేజే 4th అడ్వాంటేజ్గా అయిపోతుంది. ఓకే. 3rd డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు దాన్ని కొంచెం అనలైజ్ చేసి చేసుకోవాల్సింది. స్టాక్ నేను చెప్పాను, స్టాక్ అయితే మనం ఫండమెంటల్స్ చూస్తాం, దీంట్లో ఫండమెంటల్స్ చూడడానికి ఉండదు. సో కాకపోతే ఏదో ఒక నామకే వాస్తేగా వెళ్ళి ఇన్వెస్ట్ చేసేసేది కాకుండా చాలా, ఇప్పుడు ఎగ్జాంపుల్కి 10,000 కాయిన్స్ ఉందని చెప్పాను. ఎవరైనా సరే టాప్ 10లోనో టాప్ 20 కాయిన్స్లో పెట్టారనుకోండి, డిసడ్వాంటేజ్ తక్కువ ఉంటుంది. ఒకవేళ పడిపోయిన బిట్ కాయిన్ ఎక్కడ 3.5 lakh నుంచి 18 lakhsకి వెళ్ళింది, మళ్ళీ 8 lakhsకి వచ్చింది, మళ్ళీ 50 lakhs 60 lakhsకి వెళ్ళింది, మళ్ళీ 25 lakhsకి వచ్చింది, పెరిగిపోతుంది. ఫ్రంట్ లైన్ అంటాం, టాప్ అంటాం. అదే మిగతా మిమీ కాయిన్స్ అని వస్తుంది, ఇష్టం వచ్చేట్టు కాయిన్స్ వస్తున్నాయి. ఆ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇట్ విల్ బికమ్ డిసడ్వాంటేజ్. వెదర్ ఇది పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు, స్కామ్ కాయిన్స్ తెలియదు మనకి. సో ఇవన్నీ పరిపూర్ణంగా కానీ స్టడీ చేసుకోకుండా, లేదంటే ఇష్టం వచ్చేట్టు అమౌంట్ పెట్టేశారంటే అది డిసడ్వాంటేజ్ అవుతుంది. పర్ఫెక్ట్గా కానీ దాన్ని అనలైజ్ చేసి కొద్దో గొప్ప అమౌంట్ పెట్టుకొని దాని గురించి నేర్చుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం కానీ మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మనం ఎవరైనా సరే క్రిప్టో కరెన్సీలో ఎర్న్ చేసినా జనరల్గా ప్రతిదాని మీద పడే ట్యాక్సేషన్ కంటే క్రిప్టో కరెన్సీ మీద వచ్చిన రెవెన్యూకి ట్యాక్సేషన్ అబ్నార్మల్ ఉంటుంది. అదైతే క్లియర్ కట్గా గవర్నమెంట్ చెప్పేసింది, క్రిప్టో కరెన్సీ చేయొద్దండి, ఒకవేళ చేస్తే మీరు ట్యాక్సేషను లయబుల్ అవుతారు అనేసి చాలా అబ్నార్మల్ ట్యాక్సేషన్ ఉంది. రెగ్యులరైజ్ అయిన తర్వాత వీల్ కమ్ టు నో ఎవ్రీథింగ్. సో ప్రస్తుతానికైతే అడ్వాంటేజెస్ ఎంత ఉన్నాయో డిసడ్వాంటేజ్ కూడా అంత ఉన్నాయి. అటని డోంట్ నెగ్లెక్ట్ దిస్ అసెట్ క్లాస్. అదైతే నా ఫైనల్ వర్డ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ రాయల్ గారు, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు వ్యూవర్స్ కోసం ప్రజెంట్ చేసి క్రిప్టో కరెన్సీ గురించి మాకున్న వీలైనంత మ్యాక్సిమం డౌట్లన్నీ క్లియర్ చేశారు. సో అది అండి వాళ్ళ వీడియో. క్రిప్టో కరెన్సీ గురించి మీకు మ్యాక్సిమం చెప్పే ప్రయత్నం అయితే చేసాం. సో మీలో కనుక ఎవరైనా ఆల్రెడీ ఈ క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే కమెంట్స్లో షేర్ చేయండి. అదే కాకుండా ఈ క్రిప్టో కరెన్సీ మీద మీకేమైనా డౌట్లు ఉంటే
కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, మరో వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దాని యాప్స్ యొక్క డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తాను, అది ఒకసారి చూసుకోండి. దిస్ ఈజ్ రాయల్ వెంకట్ సైనింగ్ ఆఫ్. బై బై.